కేరళలోని శబరిమలలో మండల పూజను పురస్కరించుకొని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రావెన్కోర్ దేవస్థానం అప్రమత్తమైపోయింది. మకర జ్యోతి దర్శనానికి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మకర జ్యోతి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. రోజు రోజుకు శబరిమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. మకర జ్యోతికి మహిళలు, చిన్నపిల్లలు రావద్దని సూచించింది. ఇక మకర జ్యోతి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తారని, అప్పుడు మరింత కష్టమవుతుందని, అందుకే స్పాట్ బుకింగ్లను రద్దు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 14న 40,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. ఈ నెల 15న మకర సంక్రాంతి రోజున కేవలం 50,000 మందికి మాత్రమే బుకింగ్లు పరిమితం చేసినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనేక మంది భక్తులకు దర్శనానికి వసతి ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ బోర్డు తెలిపింది. అయితే మకర జ్యోతి ఏర్పాట్లపైన కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.